సో 1911లో ఆంధ్ర సాహిత్య పరిషత్తుగా ఉన్నటువంటి దీనిని చాలా వరకు కొన్ని రకాల గ్రంథాలు సేకరించి చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలు సేకరించిన తర్వాత 1973లో దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫౌండర్స్ ఎవరుతున్నారో వాళ్ళు అప్పచెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి ఆర్కియాలజీ మ్యూజియం గా అయితే వాళ్ళైతే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ మ్యూజియం ని త్వరలో ఉన్నటువంటి ఎందుకంటే 1970లో చేసినటువంటి కన్స్ట్రక్షన్ కాబట్టి లోపల కొంచెం పెచ్చులవి కూడా ఊడిపోయి పడిపోయే ప్రమాదంలో ఉంది కాబట్టి దీనిని త్వరలో తొలగించి ఈ యొక్క ప్రదేశంలోనే ఈ ప్రాంతంలోనే ఇంకొక కొత్త భవనం అయితే నిర్మాణం చేయబోతున్నట్టు డీసీ గారు అయితే తెలియజేశారు. అండ్ ఏదైతే కాకినాడలో ఉన్నటువంటి ఆర్కియాలజీ మ్యూజియం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ తిమ్మరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. సార్, యాక్చువల్గా నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం 1911 అప్పుడైతే స్టార్ట్ అయింది. తర్వాత 1973లో దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు. అంతవరకు మాకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ప్రతిదీ కూడా ఒక్కొక్క కథ ఒక్కొక్క చరిత్ర అయితే చెప్తున్నాయి. సో అది చెప్పాలంటే మీరే చెప్పాలి. అసలు ఏంటి, అసలు ఇక్కడ ఇది రావడానికి గల కారణం ఏంటి, ఈ విగ్రహాల వెనకాల ఉన్న అసలు కథ ఏంటి?